అఘోరితో పెళ్ళయింది, నేను తన మొదటి భార్యని అంటూ మొత్తానికి అఘోరి బాబా నిజ స్వరూపాల్ని బయటపెడుతూ పటాపంచలు చేస్తూ వచ్చేసిన మొదటి భార్య. ఇక ఇప్పటికే శ్రీవర్షిని అఘోరి పెళ్లి చేసుకున్నాము అంటూ ఎన్నో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అఘోరి వర్షిని పేర్లే వినిపిస్తూ ఉన్నాయి. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకున్నాము, అలానే మరికొన్ని రోజుల్లో మేము బయటికి కూడా వెళ్ళిపోతాం, పిల్లల్ని కూడా మంత్రశక్తులతో కంటాము అంటూ అఘోరి చెప్తున్న మాటలు వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇక వర్షిని సైతం అఘోరి లేకుండా ఉండలేను, నా తల్లిదండ్రుల కన్నా నాకు అఘోరియే ముఖ్యం అంటూ తేల్చి చెప్పేసింది. ఇక మీడియా ముందు సైతం అందరినీ ఎదిరిస్తానంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఆడైనా మగైనా నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి అతను నా భర్తే, నేను భర్తగానే ఇంకా చూస్తాను, అతను ఏంటి ఎలా ఉంటాడనే విషయం నాకు మించి మీకెవరికి తెలియదు అంటూ వర్షిని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఎంత గట్టిగా వర్షిని మాట్లాడుతుంది అనుకుంటే అంతలోనే అఘోరి బాబా కోసం మరో నిజం బయటపడుతూ వచ్చేసింది. అఘోరి బాబాకి ఆల్రెడీ పెళ్ళయిందంట, ఒక అమ్మాయితో సహజీవనం కూడా చేశారంట. ఇప్పుడు తను మీడియా ముందుకి వచ్చేసింది. తను ఒక లాయర్ కావడం విశేషం. ఇక తను ఒక లాయర్ అయ్యుండి, ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఇక అఘోరితో ప్రేమాయణం నడిపిన విశేషాలు కూడా చెప్పుకుంటూ కనిపించింది. ఇక తనని మోసం చేశాడని, పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు వర్షిని చుట్టూ తిరుగుతున్నాడు అంటూ నాకు న్యాయం జరగాలి అంటూ మీడియా ముందుకి వచ్చేసింది. తన మొహాన్ని అయితే ప్రస్తుత కాలంలో ఓపెన్ చేయకపోయినప్పటికీ ఇక అఘోరి కోసం మీడియా ముందుకి వచ్చి మాట్లాడుతున్న మాటలపై అఘోరి సైతం లైవ్లో రెస్పాండ్ అవుతూ కనిపించేశాడు. తనని నేనేమి పెళ్లి చేసుకోలేదు, తనే నా వెనక తిరిగింది, ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చూపించమనండి అంటూ అఘోరి అడ్డదిడ్డంగా మాట్లాడుతూ వచ్చేస్తున్నాడు. తన మొదటి భార్య మాత్రం నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు వర్షిని కోసం నన్ను వదిలేశాడు అంటూ ఆరోపణలు చేస్తూ మీడియా మీదకి ఎక్కింది. మరి ఎవరికి న్యాయం జరుగుతుంది? ఇక వర్షిని పరిస్థితి ఏంటి? తను ఎవరికి సపోర్ట్ ఇస్తుంది అనేది చాలా సస్పెన్స్గా మిగిలిపోయింది. ప్రస్తుతం అఘోరి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తూ కనిపిస్తున్నారు.